టీ20ల్లో 1 సెంచరీ, వన్డేల్లో 51 సెంచరీలు, టెస్టుల్లో 30 సెంచరీలు. అంతర్జాతీయ కెరీర్లో కోహ్లీ సాధించిన శతకాలు 82. 100 సెంచరీల మార్కు ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు విరాట్ గుడ్ బై చెప్పేశాడు. వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. దీంతో శతకాల్లో శతకం కొట్టడం కష్టమే అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. కెరీర్ చివరి దశలో నిలకడగా సెంచరీలు సాధించడం అసాధ్యమంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో సరిగ్గా 100 సెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీనే ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగాను కింగ్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన టెస్టుల్లో మాత్రం మాస్టర్ను టచ్ చేయలేకపోయాడు. సెంచరీల్లో సచిన్ను దాటేయాలంటే ఇంకా 19 సెంచరీలు కొట్టాలి. విరాట్ ఎప్పటి వరకు ఆడతాడో తెలీదు. 2027 చివరిలో వన్డే వరల్డ్ కప్ ఉంది. ఒకవేళ ఆడినా వన్డే వరల్డ్ కప్ వరకే. అంటే వన్డే వరల్డ్ కప్కు వీడ్కోలు చెప్పేలోగా 19 సెంచరీలు సాధించాలి. ఇప్పటి వరకు ఉన్న షెడ్యూల్స్ ప్రకారం ఈ ఏడాది భారత జట్టు ఇంకా 9 వన్డేలు ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది 15 వన్డేల్లో తలపడబోతోంది. అంటే 2026 వరకు ఆడేది 24 వన్డేలే అన్నమాట. వరల్డ్ కప్ ఇయర్ 2027లో టీమిండియా ఎన్ని వన్డేలు ఆడుతుందో ఇప్పుడే చెప్పలేం. గరిష్టంగా కోహ్లీ మరో 40 వన్డేలు ఆడొచ్చనే చర్చ జరుగుతోంది. కానీ ఈ 40 వన్డేల్లో కంటిన్యూగా ఆడతాడా, బ్రేక్ తీసుకుంటాడా, వన్డేల మీద సీరియస్గానే ఫోకస్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీ20లు, టెస్టులకు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించినట్టుగానే వన్డేలకు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో చెప్పలేని పరిస్థితి ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతర్జాతీయ కెరీర్లో మరో 19 సెంచరీలు సాధించడం తేలికైన వ్యవహారమైతే కాదంటున్నారు. కెరీర్లో కోహ్లీ ఇప్పటివరకు 290 ఇన్నింగ్స్ల్లో బరిలోకి దిగాడు. 51 సెంచరీలు బాదాడు. ప్రతి 6.4 ఇన్నింగ్స్లకు 1 సెంచరీ చొప్పున సాధించాడు. ఈ లెక్కన మరో 19 సెంచరీలు సాధించాలంటే 120 ఇన్నింగ్స్ అయినా ఆడాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టెస్టుల్లో కొనసాగి ఉంటే మరో 3 ఏళ్లలో 100 సెంచరీల మార్కును అందుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. మొత్తంగా టెస్టుల నుంచి తప్పుకోవడంతో 100 సెంచరీలు సాధించే గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. టెస్టుల్లో 10,000 పరుగుల మార్కును టచ్ చేసే అవకాశం ఉన్నా రిటైర్ అయ్యాడని ఆందోళన చెందుతున్నారు. అయితే కోహ్లీని గణాంకాలతో కొలవలేమని, అతడో లెజెండ్ అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆటకు కోహ్లీ చేసిన సేవలను మరువలేమంటున్నారు.